హాయ్ మేడం, ఈ సీజన్ బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. ఎవరు ఇష్టం మీకు బిగ్ బాస్ కంటెస్టెంట్? ఆశ ఇష్టం. ఆశ ఎందుకు? తను బాగుంటది, అంటే తనకి ఒక యాటిట్యూడ్ ఉందన్నమాట. అంటే నేను పట్టుబడితే గెలవాలి అన్న ఒక యాటిట్యూడ్ తో ఉంటారనమాట. అందుకోసం ఇష్టం. అగ్రెసివ్గా మాట్లాడుతుంది కదా. మాట్లాడతారంటే కొంచెం మారుతారు, స్టార్టింగే కదా ఇంకా, అందుకోసం అని అలా ఉంటారు. మాధురి ఎంట్రీ కానీ రణరంగం సృష్టించింది, ఎట్లా చూడొచ్చు? అందరి మీద అరుస్తుంది కదా దివ్యల మాధురి. అరుస్తున్నారంటే వాళ్ళ గురించి అంతగా నాకు తెలియదు. నేను ఆయిషా గారి కోసం తెలుసు నాకు. అండ్ ఇంకొకరు ఉంటారు ఎవరంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తుందంటారా? మళ్ళీ ఇమ్ము గారు కూడా చాలా బాగా చేస్తారు. ఆయన ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తున్నారు. ఆయన నెగ్గుతారని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయుష్ తనుజని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుందా మీకు? ఎందుకు అలా టార్గెట్ చేస్తుంది? అంటే టాప్ లో ఉన్నారనా అనుకుంటున్నాను. టార్గెట్ చేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అంటే వైల్డ్ కార్డ్స్ అందరు కూడా భరణిని టార్గెట్ చేశారు అనుకోవచ్చా? వన్స్ వైల్డ్ కార్డ్స్ వచ్చాక అందరు వాళ్ళ బాండింగ్ పైననే పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు కదా, అందుకనేసి అనుకోవచ్చు. ఎందుకు అలా టార్గెట్ చేయడం? స్ట్రాంగ్ పర్సన్ అనా? అవును, స్ట్రాంగ్. భరణి ఇప్పుడు నేను స్ట్రాంగ్ ఉంటే ఎవరికి నచ్చదు కదా, అలాగా ఓకే, అలా ఒక ఈగోతో నామినేషన్ అలా చెయ్యొచ్చు అంతే. రీతు గారు బాగా చేస్తారు, బాగా ఆడతారు. వాళ్ళ గురించి నాకు తెలియదు. నేను అంతగా బిగ్ బాస్ లో నాకు నచ్చిన వాళ్ళ కోసం చూస్తాను, వాళ్ళ కోసమే ఓటింగ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఈసారి ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందంట? అదే నాకు తెలియదు, ఐడియా లేదు.